విలువలతో కూడిన విద్యను అందించడమే విపిఆర్ విద్యా పాఠశాల లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కనువర్తిపాడులోని విపిఆర్ విద్యా పాఠశాలలో శుక్రవారం స్కూళ్ల కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది నూతనంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే ఫౌండేషన్ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కిట్లు అందజేశారు. సిక్స్త్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మనం మొదలు పెట్టుకున్నాం. 2016లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు 7 బ్యాచెస్ 10th క్లాస్ పిల్లలు ఈ స్కూల్ నుంచి బయటకెళ్ళి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు. ఏదైతే సమాజానికి భవిష్యత్ అయిన ఈ పిల్లల్ని ఒక మంచి స్థానంలో అందించాలని విపిఆర్ గారు కలలు కన్నారో అది నేను వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పిల్లలు అందరిలో కూడా చూస్తున్నాను. మేము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు జిల్లాలో నలుమూలల నుంచి, అదే కాకుండా బయట కూడా మేడం మీ స్కూల్లో నేను చదివాను అని చెప్తే సార్కి కానీ నాకు కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో మొట్టమొదట విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి ఉచిత విద్య అనే కాన్సెప్ట్తో ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ కూడా ఈ విపిఆర్ ఫౌండర్ గురించి మీకు తెలియాలి. ఆయన రిషి వ్యాలీలో చదివారు. చదువు అంటే చాలా ఇష్టం. మంచి విలువలతో కూడిన చదువులు విద్యార్థులకి ఇవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ ప్రతిభని వెలికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్లో మేము ప్రారంభించడం జరిగింది. ఈ స్కూల్కి మొట్టమొదటి నుంచి కూడా ఒక విజ్ఞత ఉంది. ఏ రికమెండేషన్స్ కానీ, ఏ పొలిటికల్ నాయకులు కానీ, ఈరోజు సార్ ఎంపీ నేను ఎమ్మెల్యే, కానీ మా పొలిటికల్ రికమెండేషన్స్ కూడా లేకుండా కేవలం ప్రతిభతో బిలో పావర్టీ వాళ్ళ ప్రతిభ ఉండి చదువుకోలేని బిడ్డల్ని వాళ్ళలో ఉండే విద్యని వెలికి తీసుకురావాలని చెప్పి స్థాపించిన స్కూల్ ఇది. ఈ స్కూలు ఇంత దిగ్విజయంగా నేను 2016 నుంచి ఈ రోజు వరకు ఎటువంటి రిమార్కు లేకుండా నడుపుతున్నానంటే దీనికి ముఖ్యంగా మా ప్రిన్సిపల్ గారు చాలా కారణం. అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ అందరూ కూడా పిల్లలతో ఎంతో అనుకూలంగా, అదేవిధంగా పేరెంట్స్తో మా విలువలకు తగ్గట్టు ఈ స్కూల్ని నడుపుతున్నందుకు సార్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ బిడ్డ కూడా కష్టపడకుండా వాళ్ళకి ఏం కావాలో, ఏం చదివించాలో చూసి అండ్ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి తెలివి నాటివి చెప్పించి ఈరోజు అన్ని సంవత్సరాల కన్నా 587 మార్కులు స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థి. మీకు యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ నాకు తెలీదు, ప్రిన్సిపల్ గారికే తెలుసు, కానీ పేరెంట్స్కి అందరికీ నేను చెప్తున్నాను, మేము ఏ రకంగా అయితే మీ పిల్లల్ని ఇక్కడ శ్రద్ధ పెట్టి చదివిపిస్తున్నామో, మా బిడ్డల్లాగా చూసుకుంటున్నామో, మీరు మీ బిడ్డలకి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ క్రమశిక్షణలో ఎక్కడైనా లోపం ఉందా అని ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని, మీ పనులు 100 ఉండొచ్చు, బిడ్డల కోసం రోజు 1 గంట సమయం మీరు కేటాయించాలని వమతో చేస్తామో, క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తే అంత కఠినంగానే స్కూల్ నుంచి ఇంటికి పంపించేస్తామని చెప్పి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి